వెంకటాపురం అనే ఊరికి రవి తన ఫ్యామిలీతో వస్తాడు. ఆ ఊరికి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. ఆ ఊర్లో ఒక అద్దె ఇంటి కోసం తిరుగుతూ ఉంటారు రవి ఫ్యామిలీ. వాళ్ళకి ఒక ఇల్లు కనపడిద్ది. ఆ ఇల్లు చూడడానికి చాలా చీకటిగాను మట్టితో కప్పబడి ఉంటుంది. రవి దీన్ని శుభ్రపరిచి ఇక్కడ ఉందాము అని అంటాడు. ఇల్లు మొత్తం శుభ్రపరుస్తూ ఉండగా రవి తన గదిలో ఉన్న అద్దాన్ని కూడా శుభ్రపరుస్తూ ఉంటాడు. ఈ అద్దం శుభ్రపరుస్తూ ఉండగా రవికి ఎవరో అద్దంలో ఉన్నట్టు కనపడుతున్నట్టు తారసపడతారు. రవి చూసి భయపడతాడు. తర్వాత సరిగ్గా గమనిస్తే ఎవరో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ రవికి చాలా చాలా భయం వేసిద్ది. అమ్మో, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏంటిది అని అనుకుంటూ ఉంటాడు. అలా భయపడుతూ ఆ రాత్రి జరిగిపోయిద్ది. తర్వాత రోజు ఉదయం వాళ్ళ అమ్మా నాన్నకి జరిగిన విషయం చెప్తాడు రవి. వాళ్ళు రవి నువ్వేమైనా భ్రమపడుతున్నామో, ఏమీ ఉండి ఉండదు అని అంటారు. కానీ రవి మళ్ళీ ఆరా చేసి చూస్తే అద్దంలో నిజంగానే ఎవరో కనబడుతున్నారు. ఎవరు నువ్వు అని దగ్గరికి వెళ్ళగా, నా పేరు అన్విత, నేను దెయ్యాన్నేమీ కాదు, నేను మంచిదాన్నే. ఒకసారి నేను చెప్పే విషయం ఇక్కడ ఉన్న డైరీని తీసుకువెళ్ళి మా అమ్మగారికి ఎట్లయినా చేర్చు, తర్వాత నేను నిన్ను కనపడి నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పింది. రవి డైరీ తీసుకుని అసలు అందులో ఏముందా అని చెప్పి చదవసాగాడు. అన్విత గురించి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ డైరీ చదివి అందులో ఉన్న విషయాలన్నీ తెలుసుకుని రవి ఎట్లాగైనా ఇది వాళ్ళకి చేర్చాలి, వాళ్ళ అమ్మగారు ఎక్కడుంటారో తెలుసుకోవాలి, ఈ డైరీ ఆమెకు అందించాలి అనుకుంటాడు. అనుకునే తరువాత రేపు ఉదయం ఊర్లో వాళ్ళందరినీ అడుగుదామని అనుకుంటాడు. అన్విత ఫోటో తీసుకుని ఊర్లో అందరినీ అడుగుతాడు రవి. ఎవరు తెలియదు అంటారు. కానీ ఒక పెద్ద మనిషి నాకు తెలుసు, నేను చూపిస్తా రా రవి అని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూపిస్తాడు. రవి ఆ డైరీ అన్విత ఫోటోని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్తారు. అన్విత చాలా సంతోషించింది. రవి చాలా కృతజ్ఞతలు, నా డైరీ మా అమ్మగారికి అందించినందుకు, నేను ఎప్పుడు కనపడను, నిన్ను బాధ పెట్టను అని చెప్తాను. తర్వాత నుంచి రవికి ఎవరు కనపడరు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. కథల హరివిల్లు, కథల మధుర ప్రపంచం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.